సాధారణంగా చేపలు పట్టాలంటే చెరువులో గాలం వేస్తారు లేదా వల వేస్తారు. కానీ వాటర్ బాటిల్తో చేపలు పట్టడం ఎప్పుడైనా చూసారా? ఇలాంటి ప్రయోగాలు చేయటంలో భారతీయులను మించిన వాళ్ళుండరు. చదువుతో పని లేకుండా అద్భుతమైన ప్రతిభను చాటే ఎందరో మట్టిలో మాణిక్యాలు భారతదేశం సొంతం. సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి ఆణిముత్యాలు ఇటీవల వెలుగులోకి వస్తూ తమ సత్తా చాటుతున్నారు. ఇక ఇలాంటి ఐడియాలు వెయ్యాలంటే కోనసీమ కుర్రాళ్ళ తర్వాతే ఎవరైనా. తాజాగా ఈ కోనసీమ కుర్రాళ్ళు చేపలను ఎంతో ఈజీగా పట్టేసే టెక్నిక్ కనిపెట్టారు. వల వేయకుండానే పెద్ద పెద్ద చేపలను చకచకా పట్టేస్తున్న వీరిని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. కోనసీమ కుర్రాళ్ళ మజాకా అంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం యువకులు చేపలు పట్టడంలో నూతన వరవడికి శ్రీకారం చుట్టారు. వలతో పని లేకుండా ఎంతో సులువుగా చేపలు పట్టేస్తూ చకచక అమ్మేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. వల లేకుండా చేపలు ఎలా పడుతున్నారు అనుకుంటున్నారు కదా? ఇదిగో ఇలా. ఓ 2 లీటర్ల వాటర్ బాటిల్కు తాడు కట్టి బాటిల్లో మైదా పిండి పెట్టి గోదావరిలోకి బాటిల్ను విసురుతున్నారు. అంతే, ఆహారం కోసం వచ్చిన చేపలు ఆ బాటిల్లోకి వెళ్ళగానే చకచక బయటకు లాగేస్తున్నారు. ఏకంగా 1-2 కిలోల బరువుండే చేపలు బాటిల్కి చిక్కుతున్నాయి. దీంతో యువకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇలా లైవ్లో వచ్చిన చేపలను కొనడానికి యానాం పరిసర ప్రాంతాల్లో ఉన్న మాంసప్రియులు క్యూ కడుతున్నారు. యువకులు చేపలు పట్టే విధానం చూసి ఫిదా అయిపోతున్నారు. ఇక ఒక్కొక్క చేప 500 నుంచి 600 వరకు విక్రయిస్తూ యువకులు డబ్బులు సంపాదిస్తున్నారు. వాటర్ బాటిల్తో చేపలు పట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ చేపల వేటను వీక్షించేందుకు గోదావరి వద్దకు స్థానికులు, చేపల కొనుగోలుదారులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో గోదావరి గట్టు సందర్శకులతో కిక్కిరిసిపోయింది. ఇన్నాళ్ళు వలలతో నానా తంటాలు పడ్డాం కదరా అంటూ కొందరు మత్స్యకారులు సైతం ఆశ్చర్యపోయారు. యువకుల తెలివికి ప్రశంసించారు.